నమస్తే అండి. నేను మీ నాగలక్ష్మి. వెల్కమ్ టు ప్రేమ్ సదన్. ఈరోజు మన గార్డెన్ను చూపిస్తున్నానండి. టెర్రస్ పైకి వచ్చానన్నమాట. ఈ మొక్కలన్నీ కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకుందాం అని చెప్పేసి వచ్చాను. మొక్కలన్నీ కూడా ఇలా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. అయినప్పుడు కొన్ని కొన్ని మొక్కలు పాడైపోతున్నాయండి. ఈ బెండకాయ చెట్లు, మరి టమాటా చెట్లు ఇవన్నీ కూడాను. నేను కొద్దిగా లిక్విడ్స్ అవన్నీ తయారు చేయటం లేట్ అయిపోతుందన్నమాట. అయితే వాటన్నిటినీ కూడా చూస్తూ కొద్దిగా లిక్విడ్స్ తయారు చేసిన వరకు వేస్తున్నాను. చూడండి బెండకాయలు ఎంతంత బారున్నాయో. అసలు బెండకాయలు చాలా ఉన్నాయండి. మా పిల్లలను ఎక్కువ కాయగూరలు తినరు, ఎక్కువ నీసు కూరలే తింటారు. ఈ బెండకాయలు కొయ్య మళ్ళీ అవి ఉంచ అట్లా అవుతుంది. చాలా బాగా వచ్చింది చూడండి. తోటంతా కూడా ఎంత పచ్చగా అనిపిస్తుందో. ఇదిగోండి మనమైతే ఈ కాయలన్నీ కూడా హార్వెస్ట్ చేసుకుంటూ ఒకసారి మీకు వీడియో చేసి చూపించాలని చెప్పేసి టెర్రస్ పైకి వచ్చానమాట. మన టెర్రస్ ఎంత నీట్గా అంత చక్కగా ఉంచుకుంటానండి. ఎప్పటికప్పుడు కూడా ఊడ్చుకుంటూ ఉండాలండి, లేకపోతే పురుగులు పడితే డ్రైనేజీ హోల్స్ కూడా పూడిపోతూ ఉంటాయి. మనం ఇసుక మట్టి ఏమి నేల మీద పడకుండా శుభ్రంగా అన్నీ ఊడ్చేసుకోవాలి. ఇదిగోండి చెర్రీ టమాటాస్ కోసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చెర్రీ టమాటాస్ ఉన్నాయండి. అవన్నీ కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇగో చూడండి అంత ఎర్రగా పండిపోయి ఉన్నాయో. నేను అలా హార్వెస్ట్ చేసుకుంటూ మీకు ఒకసారి గార్డెన్ చూపించాలని చెప్పేసి పైకి వచ్చాను. నేనైతే ఇవన్నీ టెర్రస్లో మీకు చూపిస్తున్నాను. వీడియో మాత్రం మా పాప తీస్తుందండి. తను వాకర్ పట్టుకుని నిలబడే ఇట్లా వీడియో తీస్తుంది. ఈ వీడియోలన్నీ అప్లోడ్ చేయటం కానీ ఏం చేయాలన్నా మా పాపే చేస్తుందండి. చాలా బాగా చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ చెట్లన్నిటిని కూడా ఇదిగోండి మధ్యలో ఈ చెట్లలో మనం వేరుశనగకాయలు వేసామన్నమాట. అవి కూడా వచ్చినాయండి. ఇదిగో ఇక్కడైతే దానిమ్మకాయలు కూడా వచ్చినాయి. ఈ దానిమ్మ చెట్టు నిండా పూత వస్తుందండి. ఎప్పటికప్పుడు ఇలాంటి పిందెలు వస్తాం, ఉడతలు వచ్చేసి కొట్టేస్తాయి అనమాట. అవి కింద పడిపోతూ ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు చెట్టు నిండా వచ్చినప్పుడు చూపిద్దాం అనుకుంటా సగం కాయలు ఉడతలే పాడు చేసేస్తున్నాయి అనమాట. ఇలా టమాటాలు ప్రతి కుండీలో ఉన్నాయండి. అన్నీ కూడా హార్వెస్ట్ చేసుకుంటూ కొన్ని పండిపోయినవి అన్నీ హార్వెస్ట్ చేసుకుంటూ మీకు చూపిస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇదిగో ఇలా అన్నీ ఇదిగో ఇక్కడ చూసారండి. నారింజకాయలు అయితే అస్సలు ఎన్ని కాసినాయో చూడండి. నేను 100 రూపాయల టబ్లో పెట్టుకున్నాను అనమాట ఈ చెట్టు. ఇవన్నీ మడుల్లో ఉన్నాయండి. ఇక్కడైతే ఈ చెట్ల మీదకి బీరకాయ చెట్లు బాగా ఇదిగో ఇక్కడ చూడండి రేగి పళ్ళు కూడా ఉన్నాయి. రేగి చెట్టు కూడా వచ్చింది అనమాట మనకి. అదిగో కాయలు చూడండి ఎంతంత ఉన్నాయి. ఇగో జామ చెట్టుకి కూడా పిందెలు బాగా వచ్చేస్తున్నాయండి. ఈ జామకాయలు కూడా చిన్న చిన్న చెట్లకే కాయలు కాస్తాయి. ఇదంతా అసలు గార్డెన్ అంతా కూడా బాగా కాయలతో పూతతో ఉందండి. గార్డెన్ అంతా కూడా చాలా పచ్చగా ఉంది. ఇక్కడైతే టేబుల్ నిమ్మ అయితే ఎప్పుడు కాస్తూనే ఉంటుంది కదండి. ఇగో చూడండి నేను కాస్తానే ఉంటాను, అవి వచ్చేస్తూనే ఉంటాయి. ఇక్కడ చూస్తేనేమో విరజా చెట్టు కూడా చాలా పెద్దదైపోయిందండి. ఇవి కూడా చక్క పూలు పోస్తున్నాయి అనమాట. ఇగో మల్లి చెట్టు చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేస్తుంది, గుత్తులు గుత్తులు మల్లెపూలు. ఇక్కడైతే చెర్రీ టమాటాస్ ఒకసారి హార్వెస్ట్ చేసి వీడియో పెట్టాను, మీరు ఒకసారి మా ఛానల్లో ఉంది చూడండి. ఈ చెర్రీ టమాటాస్ అయితే అండి అసలు ఎన్ని కాస్తున్నాయి అంటే అన్ని కాస్తున్నాయి. ఒకసారి హార్వెస్ట్ చేస్తామా మళ్ళీ వచ్చేస్తాయి అనమాట. అలా కోసుకుంటూ ఉండటమేనమాట. ఇక్కడైతే మనకి కావాల్సిన నిమ్మకాయలన్నీ నిమ్మ చెట్టు నుంచే వస్తాయండి. ఈ నిమ్మ చెట్టులో కాయలు చూడండి ఎలా ఉన్నాయో. ఇలా కాయలు మనం కోసుకుంటాం. ఇక్కడైతే అండి పొనగంటి కూర ఉంది. ఈ పొనగంటి కూర అయితే అండి చక్కగా మనకు ఆరోగ్యానికి చాలా మంచి. ఈ పొనగంటి కూర లిక్విడ్ తీయగా తీసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగో దానిమ్మకాయలు చూడండి ఎంతంత ఉన్నాయో. మనకు ఆకుకూరలు అయితే చాలా బాగా వస్తున్నాయండి. ఇదిగో బొప్పాయి కాయలు నాకైతే అంత బాగా రావట్లేదు, ఒకటే ఒక్క కాయ వచ్చిందండి. అసలు అయితే మరి ఎందుకో ఏం తెలియట్లేదు. ఈ బొప్పాసికాయలకి ఏమన్నా ఎరువు వేయాలేమో. ఇక్కడైతేనండి ఇదిగోండి మొలక చెట్టు. ఈ మొలకాకు కూడా నేను పప్పులో వేసేసుకుంటూ ఉంటాను. మా పిల్లలైతే తినర్లేండి, ఎప్పుడు నీసు కూరలే అంటారు కానీ ఈ ఆకుకూరలు నేను పండించటమే కానీ. ఇదిగోనండి ఇక్కడైతేనండి స్టార్ ఫ్రూట్స్ అనమాట. ఈ స్టార్ ఫ్రూట్స్ చెట్టు కూడా ఉంది. ఈ ఆకుకూరలు అయితే చాలా బాగా వస్తున్నాయండి. కుండీల్లో ఒక మొక్క పెట్టేసుకోవటం, దాని మా మొక్క అలా ఉంచేసేసుకుని ఆ మొక్క చుట్టూ మనం ఆకుకూరలు వేసుకోవటమే. ఇక్కడైతే స్వీట్ లెమన్ అండి. స్వీట్ లెమన్ చెట్టు కూడా చాలా పోతుంది, పువ్వులు కాయలతో ఉందండి. ఇలా చెట్లన్నీ కూడా చాలా పచ్చగా ఉన్నాయి. నేనైతే ఇప్పుడు లిక్విడ్ తయారు చేసి మీకు చూపించాలనుకున్నాను కానీ నేను చేయలేగా ఊరుకున్నాను. మామూలుగా కొద్దిగా లిక్విడ్స్ అప్పుడప్పుడు చేసేసి పోసేస్తున్నాను అనమాట మొక్కలకి. వేప చెట్టు ఎందుకండి ఎంతది పెట్టుకున్నారు అనుకునేరు. వేప చెట్టు షుగర్ పేషెంట్లకి పొద్దున్నే 4 ఆకులు తినొచ్చులే అని చెప్పేసి వేప చెట్టు ఉంచానన్నమాట. ఇదిగో ఇక్కడ క్రాటన్స్ మొక్కలు ఉన్నాయండి. ఇప్పటికీ మా టెర్రస్ గార్డెన్ ఇలా ఉందన్నమాట.